దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 145వ సంకీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. హల్లెలూయా. దేవునిని ప్రేమించే వారి తీరు, వైఖరి ప్రత్యేకమైనదిగా ఉంటుందండి. లోకంతోనూ పాపముతోనూ ఏకీభవిస్తూ దేవునిని దుఃఖపరిచేవారు దేవునిని ప్రేమించిన వారు కాదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఆ మాటను త్రోసివేసి ప్రవర్తించే వారి జీవితంలో దేవునిని ప్రేమించే అనుభవం లేనివారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధన స్థిరపరచును అని 1000 తరముల వరకు కృప చూపువాడు అని లేఖనం సెలవిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేది ముఖ్యమైన మొదటి ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఒక వ్యక్తిని గూర్చి సాక్ష్యమిస్తున్నారండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను అని, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును అని దేవుడు కాలేబును గూర్చి సాక్ష్యమిస్తున్నారు. నిజముగా మన ఈ జీవితంలో దేవునిని ప్రేమిస్తూ వెంబడించగలిగితే, ఆయన ఆజ్ఞలను తెలుసుకొని ఆజ్ఞలను జీవించుటకు ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే, దేవుని సహాయాన్ని అడుగుతూ దేవాని సన్నిధిలో సాగిపోవుటకు, మీలో నేను ఫలించుటకు మీ ఆజ్ఞలను నాకు బయలుపరచండి, వాటిని అనుసరించేటువంటి మనసును నాకు దయచేయండి అని అనుదినము ప్రభు సన్నిధిలో ప్రభు సహాయాన్ని మనం వేడుకోగలిగితే, ఆయన పైన దృష్టి నిలిపి జీవించగలిగితే దేవుడు మనల్ని తప్పిస్తారండి. శ్రమలో నుండి తప్పిస్తారు, సమస్యలలో నుండి తప్పిస్తారు, రాబో ఉగ్రత నుండి కూడా ఆయన్ని తప్పించగలిగినటువంటి దేవుడు. కాలేబును వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టినట్లుగా అతని సంతతిని అక్కడ స్వాధీనపరచుకోవడానికి దేవుడు సిద్ధపరిచినట్లుగా మన జీవితాలలో కూడా మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు జీవించాలని, ప్రత్యేకించబడి బ్రతకాలని మనము దేవునిలో తీర్మానము కలిగి సమర్పణ జీవితాన్ని కొనసాగించగలిగితే, ఆ దినాన కాలేబుకు తన సంతానానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం పూర్ణ మనస్సుతో ఆయన అనుసరించే వారందరికీ నేటి దినంలో కూడా ఆయనటి ఆశీర్వాదముతో బలపరచగలరండి. ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను బట్టి ఆయనని ఎందరైతే ప్రేమిస్తారో వారిని ఆయన కాపాడుతారు. మన ప్రతి సమస్యలో కూడా మనం విజయాన్ని చూడలేకపోతున్నాము అని అంటే ఇంకా ఆయన్ని మనం ప్రేమించినట్లే. నిజంగా లోకాన్ని ప్రేమిస్తూ లోక ఆశల్ని, లోక స్నేహాన్ని మన జీవితంలో అధికంగా ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉంటే ఆత్మీయతలో పడిపోతాం. మనము దేవునితో సహవాసం చేసేటప్పుడు ప్రభువుని ఏ రీతిగా ఆరాధించాలి, ఆయనతో ఏ రీతిగా సహవాసాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచనలు మనకు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నవనూతనమైన మార్గాలలో మనల్ని నడిపిస్తూ ఆ దేవుని సన్నిధిని అనుభవించేటువంటి కృపను మనకిస్తారండి. ఈ దినమంతయు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నేను ప్రభువుని ప్రేమించే విధంగా ఉండాలి, ఆయనకి నచ్చినట్లుగా నా జీవితం నేను మార్చుకోవాలి అనే తీర్మానం మనం కలిగి ఉంటే దేవుడు మనకి బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చి నిలబెడతారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.